ఒకసారి అక్బర్ చక్రవర్తి తన రాజ్య సందర్శన కోసం బయలుదేరాడు. తన ప్రయాణం మధ్యలో ఒక చిన్న గ్రామం వైపుగా వెళ్తుండగా అక్కడ ఒక గ్రామీణ మహిళ ఉదయం నుండి రాత్రి వరకు అలసట లేకుండా ఇంటి పనులన్నింటినీ తానే చేసుకుంటూ చూడడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే అక్బర్ చక్రవర్తి కొత్త ఆలోచనతో రాజభవనానికి తిరిగి వచ్చాడు. వెంటనే మహారాణి సేవలో ఉన్న అందరు పరిచారికలను వారి విధుల నుండి తొలగించాలని ఆదేశించాడు. ఇకపై మహారాణి తన పనులన్నింటినీ తానే నిర్వహించాలని ఆజ్ఞ ఇచ్చాడు. మహారాణి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆలోచనలో కొంత సంశయం ఉన్నప్పటికీ చక్రవర్తి ఆజ్ఞను గౌరవించి అలానే నడుచుకుంది. రోజులు గడిచాయి. ప్రతి పని తానే చేయాల్సి రావడంతో ఆమె అలసటకు గురైంది. ఈ భారాన్ని తట్టుకోలేకపోయిన మహారాణి బీర్బల్ను ఆశ్రయించింది. తను పడుతున్న కష్టాలన్నింటినీ అతనికి వివరించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపమని వేడుకుంది. బీర్బల్కు ఓ తెలివైన ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉదయం అక్బర్ మహారాజు తన తోటకు వెళ్ళాడు. అక్కడ ఉన్న మొక్కలన్నీ వాడిపోయి ఎండిపోయినట్టు కనిపించడంతో అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. కోపంతో రగిలిపోతున్న అక్బర్ తోటమాలిని గట్టిగా ప్రశ్నించాడు. భయంతో వణికిన తోటమాలి ఇలా అన్నాడు: ప్రభు, బీర్బల్ గారు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే అడవిలో మొక్కలకు నీళ్లు ఎవరు పోస్తారు? అవి వాటంతట అవే పెరుగుతాయి కదా అని చెప్పారు అని అన్నాడు. బీర్బల్ను వెంటనే పిలిపించారు. ప్రశాంతంగా ఆయన ఇలా వివరించాడు: ప్రభు, అడవిలో పెరిగే మొక్కలకు సంరక్షణ లేకుండానే జీవించగలవు. ఎందుకంటే అవి అలాంటి పరిస్థితులకు అలవాటు పడ్డవే. కానీ తోటలోని మొక్కలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా మీ మహారాణి కూడా సుఖ సమృద్ధుల్లో పెరిగింది. ఇలాంటి పనులేవీ తనకి అలవాటు లేవు. కానీ గ్రామీణ మహిళలు అలా కాదు అని వివరించి చెప్పాడు. అక్బర్ తన తప్పును గ్రహించాడు. మహారాణి సేవలో ఉన్న పరిచారికలను మళ్లీ పనిచేయమని ఆదేశించాడు. మహారాణి హృదయపూర్వకంగా బీర్బల్కు కృతజ్ఞతలు తెలిపింది. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్టూన్ స్టోరీస్.